తులారాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? ఇక్కడ 4 గ్రహాలు ఉన్నాయి. అటువంటి ఫలితాలే ఉన్నాయి. లాభస్థానంలో చంద్ర, గురు, రాహువులు, అలాగే అష్టమంలో శుక్రుడు. ఆటుపోట్లు తట్టుకొని నిలబడతారు. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించుకొని పనిచేయండి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం ఉన్నది. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్త పడండి. విజ్ఞానపరంగా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లాభంలో అనుకూల గ్రహాలు ఉన్నప్పుడు ఏ స్తోత్రం చదివినా సఫలీకృతమవుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నచ్చిన దైవాన్ని దర్శించడం చాలా మంచిది. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క హారతిని మనసారా స్వీకరించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 5 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో పంచమ కేతు దోషము బాగా కనపడుతుంది. కాబట్టి కేతు దోష నివారణార్థమై ఉలవలు దానం చేసుకోవటం మంచిది.